ట్రాఫిక్ జామ్ కోసం బాధపడే కుర్రాళ్ళున్న ఈ రోజుల్లో సంబంధం లేని మనిషి కోసం సొంత మనిషిలా నిలబడి సేవలు చేయటం చాలా గొప్ప విషయం కదమ్మా. నా జీవితంలో అలాంటి కుర్రాడిని ఎక్కడా చూడలేదమ్మా. అసలు మా ఉమ్మే బతికుంటే ఆ కుర్రాడికిచ్చే పెళ్లి చేసేవాడిని. ఒరిజినలే ఏంట్రా అలాగోనా? నా గర్ల పెండు రోజు డబ్బులు ఇమ్మని నన్ను తినేస్తుందిరా. అవునా? క్రిందటి వారం 2000 అడిగింది, మొన్న 1000 అడిగింది, నిన్న 500 అడిగింది, ఇవాళ 250 అడిగింది, రేపు 100 కావాలట. దొంగ డబ్బులు పట్టుకుని ఏం చేస్తుందా? అసలు నేను ఇస్తే కదరా తెలియటానికి. చేస్తానా తలన్న దెబ్బలేంట్రా? 5% మీద నుంచి పూల మొక్కలు పడ్డాయిరా. పూల మొక్కలు పడితే ఎక్కడ దెబ్బలు తోలుతేంట్రా? మొక్కలు కుండితో సహా పడ్డాయి. మరి అయ్యి బాబాయ్, సెల్ కొరియర్ చేయాలి కదా. ఏమండి గోపిక్ గారు, ప్లీజ్ తిట్టకండి. మా అమ్మగారు వచ్చిన హడావుడిలో సెల్ పంపించడం మర్చిపోయాను. అంతేగాని ఫోన్ కొట్టేయాలని మాత్రం కాదు. నన్ను నమ్మండి. అయ్యో భలేవారండి, మిమ్మల్ని అలా ఎందుకు అనుకుంటాను? మీరెంత మంచివారో నాకు తెలీదా? తిట్టారని కూడా తెగ పొగడేస్తున్నారేంటండి? ఇప్పుడే ఉమాదేవి నాన్నగారు వచ్చి మీ గురించి, మీరు చేసిన సహాయం గురించి చెప్పారు. మీది చాలా బ్రాడ్ మైండ్ అండి. బ్రాడ్ మైండ్ కాదు, బ్రాడ్ బ్యాండ్ కాదండి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయపడకపోతే మనకి డిస్కవరీ ఛానల్స్ ఉన్న యానిమల్స్ కి తేడా ఉంటుంది చెప్పండి. ఉమ కూడా ఎప్పుడు మీలాగే ఆలోచించేది. ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవడానికి ముందుండేది. అంత మంచి మనిషి ప్రేమకి బలైపోయింది. తప్పు ప్రేమది కాదండి. ప్రేమ జీవితాన్ని ఇస్తుంది కానీ బలి తీసుకోదు. బలి తీసుకునేది, బలి చేసుకునేది ప్రేమికులే. ప్రేమికుడంటే నవ్వించేవాడో, కవ్వించేవాడో, గిఫ్ట్లు ఇచ్చేవాడో కాదు, ప్రేయసికి జీవితాన్ని ఇచ్చేవాడు. అలాంటిది వాడు ఆ జీవితాన్ని బలి తీసుకున్నాడు. ఇవాళ యూత్ కి తెలిసిన ప్రేమ కాఫీ షాప్లు, పబ్లు, పిజ్జా కార్నర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్త టైం పాస్ బిజినెస్ ప్రేమ. చాలా కరెక్ట్ గా చెప్పారండి. మీలాంటి వాళ్ళు 100కి 1 ఎవరో ఒక్కరుంటారు. నిజమేనండి. ఎందుకంటే మా అమ్మ నన్ను ఒక్కడే కంది. సో నాలాంటి వాడు ఇంకొకటి ఉండే ఛాన్సే లేదు. మీరు భలే మాట్లాడతారండి. అడిగితే మర్చిపోయాను, మీరేం చేస్తూ ఉంటారు? సినిమాల్లో పాటలు పాడతాను. నిజమా? అవకాశం వస్తే పాడుదును, రాలేదు కాబట్టి ఆర్కెస్ట్రాల్లో పాడుతున్నాను. సింగర్ అన్నమాట. ఏదోలేండి. మీరు? పోలవరంలో మొబైల్ హాస్పిటల్ డాక్టర్. ఓ, మదర్ తెరిసా ఆదర్శం. గొప్ప ఆలోచనే. థ్యాంక్స్. సరేనండి, మీ ఫ్రెండ్ సెల్లు ఖర్చీఫ్ ఇప్పుడే కొరియర్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తారు? చూసారా మీ డాక్టర్ అమ్మ కాబోయే అల్లుడు శ్యాంప్రసాద్ ఎంత సంబరపడిపోతా మాట్లాడుతుందో. మీరు ఇంకా ఆలోచిస్తారని చెల్లం గారు సాంబూర్తి గారు పిలిపించి వెంటనే ముహూర్తాలు పెట్టించాక. మంచి మాట అన్నారు మాణిక్యం గారు, నేను అదే అనుకుంటున్నాను. మరైతే పంతులు గారిని పోలవరంలో బ్యాండ్ పురమాయించమంటారా? అలా చేస్తే ఓ పని అయిపోద్ది. ఏమంటావులే? వస్తానండి. ఒరే ముత్యం, హైదరాబాద్ నుంచి కొరియర్ వచ్చిందిరా. ఓహో, దాంట్లో ఏముందంటావురా? నాకు అయితే అర్థం కావట్లేదురా. ఒరే తాతారావు, నీకేమైనా అర్థమైందా? నాకంత బుర్ర ఎక్కడ ఇడిచిందిరా? ఏం నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి డాక్టర్ గారు. ఏం లేదంటారేంటి? ఈ తింగర్ అడుగుతుంది ఆ ఫోటోలు ఎవరయ్యా అని. ఒక ఫోన్ ఫ్రెండ్ పంపారు. ఫోన్ ఫ్రెండా? అవును. ఉమా దాని మొబైల్ ని ఒక ఎస్టీడీ బూత్ లో మర్చిపోయింది. ఆ మొబైల్ గోపి అని ఆయనకి దొరికింది. ఆయన వల్లే ఉమ గురించి తెలిసింది. తను ఈ రకంగా అయినా నాకు దగ్గరైంది. నా ప్రాణం కంటే విలువైన వాటిని ఆయన నాకు పంపారు. అలాంటి ఆయనకి మనం కూడా ఏదైనా పంపిస్తే బాగుంటుంది కదా. బాగుంటుందండి. బాగుండమేట, అది మన రివాజ్ కదరా. నిజమే, కానీ ఏం పంపించాలి? పవిత్రమైన గోదావరి నీళ్ళు, రంగురంగుల గులకరాళ్ళు, గులకరాళ్ళు, గండ్రిస్ కంటా వెంట్రే ఎదవా. డాక్టర్ అమ్మ గారు, ఆత్రేయపురం పూతరేకులు అంపితే అదిరిపోతారండి. వాటితో పాటు మా ఆవిడ తండ్రి కూడా పంపుతామండి. తాపేశ్వరం కాజాలు, కోటిపల్లి రేవులో కొబ్బరి నోదండలు, అవిటి పాలకావ అయితే ఇంకా బాగుంటుందండి. మీరు చెప్పినవి అన్ని పంపిద్దాం. చెత్తండి. ముందు వాటిని కలెక్ట్ చేసి ప్యాక్ చేసి తీసుకురండి. అలాగే తెచ్చేసామండి. డాక్టర్ గారు, ఇవన్నీ పొట్లం గట్టి పంపించమంటారా? ముందు కొరియర్ బాయ్ పిలవండి. వెంటనే రమ్మంటానండి. డాడీ, డేటింగ్ అంటే ఏంటి? నా కొడుకులు ఛాన్స్ ఇస్తే సమరం గారిని అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడిగేలా ఉన్నారే. ఇప్పుడు నేను కేరళలో డేట్లు చూస్తున్నాను కదా, దీన్నే డేటింగ్ అంటారు. ఏంట్రా? చెప్పాను కదా నాన్న కూడా డేటింగ్ అంటే ఏంటో తెలుసని. నాన్న, డేటింగ్ అంటే
పెళ్లి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి లైట్ ఆపేసుకుని చీకట్లో చిక్కుపుకు చిక్కుపుకు. నమస్కారం లాయర్ గారు. నమస్తే నమస్తే. ఎంతవరకు వచ్చింది నీ అబద్ధాల వ్రతం? మొన్నే సెంచరీ పూర్తయిందండి. వెరీ గుడ్. ఎన్ని వాంతులు అయ్యాయి? 60 పైగా. కంగ్రాట్. నాకు మందెక్కే వాన్ చేసుకుంటే కంగ్రాట్ చేట. వాంతులైంది మీ ఆవిడ కాదా? దీనికి మందు అలవాట్లేదు కదా. నేను అడుగుతుంది వేవిళ్ళ గురించి. దీనికి వేవులు మొదలైతే అడ్వాన్స్ ఇల్లు రాయించేసుకోను కదే. విల్లు ప్రకారం మీకు గనక ఆడపిల్ల గాని పుట్టకపోతే ఒక్క ఇల్లే కాదు, ఆస్తి మొత్తం అమలాపురం గంగరాజు టాకీస్ పక్కన ఉండే అనాశరణానికి పోతే అది గుర్తెట్టుకో. గోపి గారికి కొరియర్ వచ్చిందండి. ఆయన ఇంటికి తాళం వేసిందండి. ఆయన ఎప్పుడు వస్తాడండి? ఎప్పుడు వస్తాడంటే మెగాస్టార్ ను పట్టుకు చిరంజీవి గారు మీరేనా అని అడిగినట్టు నన్ను పట్టుకుని గోపి ఎక్కడ అని అడుగుతావా? అలాగే సార్ మీకు పాస్ వచ్చిందండి. ఓ సంతకం మారండి. నాదే గోపి గారిదా? అదైతే ఎదురు కదా. మర్చిపోయాను. అయ్య బాబాయ్, ఎవరో పిల్లలు? నా గర్ల్ ఫ్రెండ్ కొడుకులు. అయితే మీకు 2 ఫ్యామిలీలు అన్నమాట. ఒరేయ్ కొట్టుకోకుండా తినండి రా. తింటా కొట్టుకుంటాంలే డాడీ. బాగా ముదిరిపోయి ఏంటా అయితే పాటలు పాడి గోపి మీరే కదండి. నీకు డౌట్లు ఎక్కువ ఐదు తక్కువ. ఫిక్సే. మీ ఫ్యాన్ అండి బాబు. టేబుల్ ఫ్యాన్ లో ఉన్న గాలి తగలరా? ఆ ఫ్యాన్ కాదండి బాబు, నేను మీ ఈరాభిమాని. మీ పాటలు వింటే నా రోమాలు లెక్క పడుస్తాయి. ఓ పని చేయి, ఏంటో? ఒకసారి నా పాటలు వింటాడు పూర్తిగా షేవింగ్ చేసుకుని సార్థ భలే కామెడీ. నువ్వు చెప్పగలదు దానికి తెలుసు. ఇదేం తెలుగుతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నాకు పెళ్లి సెట్లయిందండి. ఇదిగోండి శుభలేఖ. కంగ్రాట్స్ రా. చిచే చీలాసవ్ ప్రమీళ అంటే నువ్వు మన కోటేశ్వరరావు గారి కూతురు పెళ్లి చేసుకుంటున్నా? మా మామగారు మీకు తెలుసా? ఆయన తెలియకపోవడం ఈ ఏరియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా. అవునండి, సిగరెట్ల బిజినెస్ ఉందని తెలుసు. సీక్రెట్ బిజినెస్ ఉందని తెలీదా? సీక్రెట్ బిజినెస్ ఏంటి సార్? సీక్రెట్ అంటే సీక్రెట్ ఏం కాదురా, వాళ్ళ బిజినెస్ చేస్తున్నట్టు కస్టమర్లకి తప్ప ఈ కాలనీలో ఒక్కళ్ళకి కూడా తెలియదు. ఇలా ఆడపిల్లని ఎంత పద్ధతిగా పెంచారనుకుంటున్నా. కూర్చో. ఎవడైనా సరే తీసుకెళ్లాడంటే సాయంకాలం 6 కల్లా ఇంటి దగ్గర దింపేయాల్సిందే. 6 తర్వాత మాత్రం ఎవడైనా ఇంటికి వెళ్ళాల్సిందే. ఏమి టైమింగ్స్? నిజాలు నిరోధ ప్యాకెట్ మీద బొమ్మల్లాగా నగ్నంగానే ఉంటారా? మనిషి అన్నాక తట్టుకోవాలి మరి. అలాంటిదని తెలియక కార్డ్స్ కూడా ప్రింట్ చేయించేసాను. ఏ ప్రెస్ లో ప్రింట్ చేయించారా? గోడన్బర్గ్ ప్రెస్ లోనండి. అందుకనేమో దొంగ కార్డ్స్ ఆ ప్రెస్ లో ప్రింట్ చేయమంది. ఒరేయ్ సింపుల్ గా తీసుకోవాలి, ఇలాంటివి ఫీల్ అవ్వకూడదు. సార్ ఏట్రా నాకు పెళ్ళొద్దు సార్. తప్పురా. నాకు పెళ్ళొద్దు. అలా చెంపకూడదురా. సారీ సార్, ఇంకా చెన్నై చెంపుతాను. అత్తయ్య బాబు. అవునవును. ఒరేయ్ ఫోన్ వస్తుందా? అదే సార్ మాట్లాడు. ఒరే కోటేశ్వరరావు, ఆగిపోయేదాకా వచ్చినాయిరా. ఆల్రెడీ శోభనలు అయిన దాంతో అపార్షణలు అయిన దాంతో నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నావా? ఒరే నీ కూతురికి కష్టపడి చూసుకో. నాకు ఈ పెళ్లి ఫోన్ పెట్టే. చాలా థ్యాంక్స్ అండి నా పెళ్లి చేరుకుంటున్నాను. దీని ఏముందిరా, మళ్ళీ పెళ్లి కుదిరితే కార్డు ఇవ్వడం మర్చిపోక. ఫస్ట్ కార్డు మీకేస్తానండి. ఇంక 2వ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. హాయ్ గోపిక్ గారు, చెప్పండి. ఎక్కడున్నారు? హాస్పిటల్లో. ఏమైంది? నాకేం అవ్వలేదండి. ఒక అతనికి యాక్సిడెంట్ అయితే బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చా. ఎవరతను? మీ ఫ్రెండా? మీ ఉమాదేవి బాయ్ ఫ్రెండ్. మీకు కొంచెమైనా బుద్ధుందా? ఉమాదేవి చావు కారణమైన ఆ రోగ్కి రక్తదానం చేస్తారా? ఓ మనిషి చావు బతుకుల మధ్య ఉంటే హ్యుమానిటీతో ఆదుకోవాలి గాని వాడు గాంధీయా గాడ్సేయా అని చూడకూడదండి. డాక్టర్ దగ్గరికి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అని విడివిడిగా రారండి. పేషెంట్లే వస్తారు. పేషెంట్ కండిషన్ చూసి ట్రీట్మెంట్ చేయాలి గాని క్యారెక్టర్ చూసి కాదండి. ప్రాణం ఖరీదు ఎవరిదైనా ఒక్కటే కదండి. సారీ గోపి గారు, ఇమోషన్ లో డాక్టర్ అనే సంగతి కూడా మర్చిపోయి ఏదేదో మాట్లాడేశాను. పర్లేదులేండి, అర్థం చేసుకోగలను. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక ఫోన్ చేస్తాను. ఉంటానే. గోపి గారు, ప్రతిసారి మీ యాటిట్యూడ్ తో ఉమ్మని గుర్తు చేస్తున్నారు. మీలాంటి మంచివాడి రక్తం కలిసాకైనా వాళ్ళు మార్పు వస్తే బాగుండు. డాక్టర్ గారు, మన హాస్పిటల్లో మందులు అయిపోయినాయండి. అవును డాక్టర్ గారు. హెడ్ ఆఫీస్ వాళ్ళు పార్సిల్ చేసి పంపితే చాలా టైం పడుతుంది. నేను వెళ్దామంటే ఇంజిన్ రీబోర్కి వచ్చింది కాబట్టి మీరే వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో రేపు బయలుదేరి వచ్చేయాలి. సరే. గోపిక చెప్పండి. రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను. ఫస్ట్ టైం మనం కలవబోతున్నాం. కళా నిజమా? నమ్మలేకపోతున్నాను. నన్ను కలవడం మీకు అంత సంతోషమా? అంటే ఇన్నాళ్ళు తిట్లు ఫోన్లో తిన్నాను కదండి, ఇప్పుడు డైరెక్ట్ గా తిందామని. అలా నవ్వకుండా టైము ప్లేసు చెప్పండి. యాక్చువల్లీ
రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు హెడ్ ఆఫీస్ లో పని ఉంది. ఓకే మళ్ళీ ఈవినింగ్ కల్లా రాజమండ్రి రిటర్న్ అయిపోవాలి. ఓకే సో మనం రైల్వే స్టేషన్ లో కలుద్దామా? అలాగేనండి. అవును, మనం ఒకరినొకరు గుర్తుపట్టడం ఎలాగా? సింపుల్. రేపు నేను రెడ్ షర్ట్ వేసుకుని రైల్వే క్యాంటీన్ దగ్గర నుంచి ఉంటానండి. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే సెల్ లో కాంటాక్ట్ చేయండి. డన్. అయితే రేపు ఈవినింగ్ మనం రైల్వే స్టేషన్ లో కలుస్తున్నాం. డోంట్ మిస్. ఒక్కసారి ప్రోగ్రామ్ చెప్పాక మిస్ కానండి. గోపి కెరీర్ లోనే లేదు అది. గోపి, కొనార్క్ ఎక్స్ప్రెస్ వచ్చేసిందా? ఎందుకురా వస్తాను క్లీన్ చేద్దామనా? కాదా, నేను బొంబాయి వెళ్తున్నాను. టికెట్ కొన్నావా? ఎప్పుడో కొనేసానా? ఇదిగో టికెట్. ఇదేంట్రా ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావు? బొంబాయిలో నేను దిగది ప్లాట్ఫామ్ మీద కదా. బాబు గొడవ పడకండి. ఏమండి వాళ్ళు కొట్టకండి పాపం. అసలే ట్రైన్లు టైం కరాక జనం సఫర్ అవుతుంటే రైలు రోకోలని ఏంట్రా ఎల్లరే? ఏంటి ఎల్లరే? అల్రెడీ వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. లేనప్పుడు ఈ ఎర్రజెండా ఎందుకు పట్టుకున్నావు? అక్కడ సంబంధమా? ఇది ఎర్రజెండా కాదండి. మరి ఓకే అలాగా ఒకసారి చూడు. ఇదేంటి ఎర్రగా ఉంది, చూస్తుంటే జెండాలా ఉంది. సార్ నేను వీళ్ళ బ్యాచ్ కాదండి, కామన్ మ్యాన్ని. బ్లాక్ షర్ట్ వేసుకొస్తే నమ్మేవాడిని. రెడ్ షర్ట్ రెడ్ జెండా, నో కాంప్రమైజ్. సుందరి, కార్లో మెడిసిన్స్ ఉన్నాయి, తీసుకెళ్దురా. వస్తున్నానండి. జాగ్రత్తగా తీసుకురా. సారీ అండి. మీరెవరండి? మరీ తెలియనట్టు నన్ను అపరిచితుని చేసేకండి. మీరు నన్ను స్టేషన్ కి రమ్మని గజనీ సినిమాలో సూర్యాలో మర్చిపోవచ్చా? మర్చిపోవడం కాదండి, నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? అవునండి. ఏమండి మీరు వస్తానని టైం ప్లేస్ చెప్పడం, నేను అక్కడ స్టాచ్యూలో నిలబడ్డం, ఇంతలో ఏ పోలీసుడు వచ్చి నన్ను లోపల తోసేయడం, ఇదంతా అవసరం అంటారా? నా మాటిని ఒకరికొకరు మొబైల్స్ లో ఫోటోలు పంపించుకుందాం, అప్పుడు ఏ గొడవ ఉండదు. సారీ గోపి గారు, మనం ఒక్కరినొకరు చూసుకోవటం మొదటిసారి కలుసుకున్నప్పుడైతేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది. జస్ట్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. తప్పదంటారా? తప్పదండి. అప్పటిదాకా ఇలా మొబైల్స్ లో మాట్లాడుకుంటూ ఉన్నాం, సరేనా? అయినా నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని లేదనుకుంటున్నారా ఏంటి? చూసారా మాణిక్యం గారు, అమ్మాయి శ్యాంప్రసాద్ హైదరాబాద్ లో కలుసుకుందాం అనుకున్నారట. పెళ్లికి ముందు ఇలా కలుసుకోవడం చాలా థ్రిల్ గా ఉంటది చెల్లెమ్మ గారు. గోపి గారు ఏదో కొరియర్ చేయాలన్నారుగా, పార్సల్ లేదండి. రెడీరా? ఇలా ఇవ్వండి మరి. జాగ్రత్త రే. అలాగేనండి, థ్యాంక్స్. అయ్యి బాబాయ్, ఏరా మా అబ్బాయి డ్రెస్ కు బొమ్మని రైలుగాయ పార్సల్ ఇస్తే దాన్ని బాగా మెక్కేసి బాదమలవా బొమ్మని ఫోన్ చేస్తావా? ఎడవా? అదంటే నాకు ఇష్టం అండి. ఇడియట్. ఏమండి మనం ఏ జన్మకి దూరం కానంత దగ్గరైపోయాం.
కానీ ఒకటే ఇబ్బందిగా ఉంది. ఏంటి? ఇలా ఒకళ్ళనొకళ్ళు మీరు మీరు అని పిలుచుకోవడం చూసారా, అదంత అవసరం అంటారా? మరి ఏమని పిలుచుకుందాం? నువ్వు అనుకుంటే సరిపోదా? అది కూడా క్రాస్ చేస్తే బాగుంటుందేమో. ఇది ఇంకా సూపర్. నిన్ను ఏరా అని పిలుస్తాను. దానికి ఇంకేదైనా తగిలిస్తే బాగుంటుందేమో. గుడ్. ఏరా రేలం కూడా. అబ్బబ్బా, అదిరిందా సూర్యకాంతం. ఒరే గోపి, సెల్ ఫోన్ మర్చిపోయి వెళ్తున్నారా? మర్చిపోలేదురా, నీకోసం వదిలేశాను. థ్యాంక్స్ రా. ఓసారి